హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళైతే స్కూల్ చక్కగా అయిపోయిందనమాట. చక్కగా అయిపోయిన తర్వాత నేను భోజనం చేసి అయితే పడుకున్నాను. చక్కగా అమ్మ నాన్న కూడా పడుకున్నారు. పడుకున్న తర్వాత తమ్ముడిని నేను పెరుగు ప్యాకెట్ తెమ్మని అయితే పంపించాను అనమాట. పంపించిన తర్వాత తమ్ముడైతే బయటికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ అయితే పట్టుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత తమ్ముడు పడుకుండిపోయిన తర్వాత ఏమైందంటే ఎవరో తలుపు కొట్టిన శబ్దం అయితే వినిపించింది అనమాట. ఒకవేళ తమ్ముడు ఏమన్నా బయటికి వెళ్ళాడేమో అనుకున్నాను. అందరూ చూస్తే అమ్మ నాన్న అందరూ పడుకొనే ఉన్నారు. తలుపు సౌండ్ వినపడగానే తలుపు తీసి చూతులోకి ఒక్కసారిగానే ఏమైందంటే గుండె ఆగిపోయినంత పని అనమాట. నేను వీధి చివరి నుంచి అయితే వచ్చానని చెప్పి దయ్యం అనేది ఒక్కసారిగా తలుపు తీసి నా కళ్ళ ముందుకైతే వచ్చిందనమాట. అది ఎలా వచ్చింది, ఎలా చెప్పాలి, ఎలాగా నేను చూశానన్నది కూడా చెప్పలేని స్థితి అనమాట. చూడగానే ఒక్కసారి పెద్ద కేక పెట్టగానే అమ్మా నాన్న అందరూ వచ్చారనమాట. అమ్మ నాన్న రాగానే గుండె జారిపోయినంత పని అయితే అనిపించింది. మళ్ళీ నేను ఒక్క క్షణంగా అలా అయిపోతే కళ్ళు తిరిగి అయితే పడిపోయాను అనమాట. కళ్ళు తిరిగి పడిపోగానే అమ్మ నాన్న అందరూ కూడా నన్ను చూసి చాలా కంగారు పడ్డారు. ఒక్క అరగంటకి అయితే లేచినా కానీ నార్మల్ స్థితికి అయితే రాలేకపోయాను. మళ్ళీ తలుపు కట్టగానే మళ్ళీ అదే సౌండ్ భయం వేస్తుంది. వెంటనే రాగానే ఈసారి తమ్ముడు వెళ్ళి తీసాడనమాట. ఒక్కసారిగానే వాడు కేక పెట్టి కుప్ప కూలిపోయాడు. ఎందుకంటే అది నిజంగా ఆ తొలుగు బయట ఉన్నది ఒక దయ్యం వీధి చివరి నుంచి వచ్చానని అయితే చెప్పిందనమాట. ఎందుకు వచ్చాను ఏంటి అనేది చెప్పలేదు. ఇలా జరిగిన వెంటనే నాకైతే మోషన్స్ పట్టుకున్నాయి అనమాట. మోషన్స్ పట్టుకుని 2 రోజులు నేను హాస్పిటల్లో అయితే ఉన్నా సరే నాకు అదే దృష్టి ఉంది ఎక్కువ. ఏంటి ఏమైందన్నది కూడా చెప్పలేనంత స్థితి అయితే అయిపోయిందనమాట. నేను ఒక్కసారిగానే ఆ దయ్యాన్ని చూసి ఇలాంటిది ఎప్పుడు నా జీవితంలో అనుభవాన్ని అయితే నేను చూడలేదన్నమాట. అలాంటి దయ్యం అనుభవాన్ని అయితే నేను భరించాను. అలాగా చాలా భయం వేస్తుంది. చనిపోతానేమో కూడా అని అనుకున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, మీ జీవితంలో కూడా ఇలాంటిది ఎప్పుడైనా జరిగితే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత 2 రోజులు కాకపోయినా కనీసం నాకు కోలుకోవడానికి ఒక 1 మంత్ అయితే పట్టిందన్నమాట. ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే ఇది నిజంగా నాకు ఒక చెప్పలేనంత భయం, ఒక పీడకలలా కూడా ఉంటుందన్నమాట. ఇంతకీ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి జరిగిన యథార్థ సంఘటన అండి. ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ ఖచ్చితంగా నాకు చెప్పిందన్నమాట. మేము స్కూల్ డేస్లో ఇలా జరిగిందని నిజంగా జరిగిన యథార్థ సంఘటన అన్నమాట. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి. అలాగే మీ చుట్టుప్రక్కల కానీ ఒకవేళ మీ జీవితంలో కానీ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసి ఉంటే మాతో పంచుకోవాలనుకుంటే మెసేజ్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.